నమస్తే. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీ రెండిటిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించింది. ఒకటి నిజామాబాద్ అయితే ఒకటి కరీంనగర్. సో నిజామాబాద్ ఎట్టి పరిస్థితుల్లో అది కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళేటువంటి అవకాశం కనబడితే మరి కరీంనగర్ పరిస్థితి ఏంటిది? సో చాలా విచిత్రంగా కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మరోసారి అవకాశం దక్కేలాగానే కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఎత్తులు ఫలించేలాగానే కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి బండి సంజయ్కి చెక్ పెట్టాలన్నటువంటి ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేయాలన్నటువంటి బండి ఆశలు ఆవిరయ్యేలాగానే కనిపిస్తూ ఉన్నాయి. చూసుకోవచ్చు, 66 డివిజన్లు ఉంటే ఏకపక్షంగా బీజేపీ పార్టీ 30 స్థానాలను కొల్లగొట్టడం జరిగింది. సో 30 స్థానాలు వచ్చిన తర్వాత కేవలం ఇంకొక 4-5 అయితే అయిపోతుంది. కానీ ఇక్కడే అసలైనటువంటి తిరకాస్తు ఉంది. సో వీటిని మరి ఏ విధంగా బీజేపీ పార్టీ సమకూర్చుకోగలది? 66 డివిజన్లు ఉన్నటువంటి కరీంనగర్ కార్పొరేషన్ 3 ఎక్స్ అఫిషియే ఓట్లు ఉన్నాయి. సో ఈ ఓట్లు చాలా కీలకంగా మారబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంఖ్యను కనుక చూసుకున్నట్లయితే చాలా తక్కువ కరీంనగర్లో. కానీ అక్కడ కాషాయ జెండాకి అవకాశం ఇవ్వద్దు అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇండిపెండెంట్లతో కలిసి లాస్ట్కి బీఆర్ఎస్ పార్టీతో కలిసి అయినా మరి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సంబంధించినటువంటి 2 మంత్రులకి ఈ యొక్క బాధ్యతలను అప్పగించడం జరిగింది. సో దాంట్లో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి కొమరయ్య అన్నటువంటి వ్యక్తికి మేయర్ పీఠాన్ని ఇచ్చేందుకైనా ఆ పార్టీ సిద్ధపడ్డదంటే మరి బీజేపీ పార్టీని ఏ విధంగా తొక్కేయాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉందో దీన్ని బట్టి అయితే తెలుస్తూ ఉన్నది. చూసుకోవచ్చు, ఒక్కసారి కనుక ఆ అంకెలను కనుక చూసుకున్నట్లయితే ఉంటే కరీంనగర్ కార్పొరేషన్ గెలిచినటువంటి ఒకసారి కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఉంటే 30 స్థానాల్లో బీజేపీ 30 స్థానాలు గెలిచింది. అలాగే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గెలిచినటువంటిది కేవలం కాంగ్రెస్ ఇక్కడ 14 మాత్రమే. కాంగ్రెస్ 14, అలాగే ఎంఐఎం కేవలం 3 చోట్ల మాత్రమే గెలవడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ 9 చోట్ల గెలవడం జరిగింది. సో ఇండిపెండెంట్స్ అంతా కూడా వాళ్ళొక 10, సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఓ 10 మంది గెలవడం జరిగింది. ఇక దీంట్లో ఇప్పటికే ఈ ఇండిపెండెంట్కు సంబంధించినటువంటి 10కి వెళ్ళి ఆల్రెడీ బండి సంజయ్ బీజేపీ పార్టీలోకి నలుగురికి కండువ కప్పడం జరిగింది. సో ఈ సంఖ్య 34కు చేరినప్పటికీ ఈ 34లో ఇప్పటికే 2తోటి కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు చేసినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి. అంటే ఈ యొక్క బలం కేవలం 32కు మాత్రమే చేరబోతూ ఉన్నది. సో ఒకవేళ కనుక ఈ చేరినటువంటి అభ్యర్థులు వెనుకకు రాకపోతే వాళ్ళ సంఖ్య 34 ప్లస్ బండి సంజయ్ యొక్క ఎక్స్ అఫీషియే ఓటు. సో ఎక్స్ అఫీషియే ఓటుతో కలుపుకున్నట్టయితే ఈ సంఖ్య 35కు చేరుతుంది. వీళ్ళు మళ్ళీ ఈ యొక్క మేయర్ పీఠం దక్కాలంటే +1 కావాలి, ఇంకొకరు కావాలి. మరి ఇంకొకరు ఎవరు వస్తారు? ఇండిపెండెంట్లకు వెళ్ళి ఇంకెవరైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఏమైనా వెళ్తారా? ఎంఐఎం పార్టీకి అయితే అసలే ఛాన్స్ లేదు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలిచినటువంటి 14కి వెళ్ళి ఎవరొకరు కూడా బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 14, ఎంఐఎం ఆల్రెడీ 3, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు ఉన్నటువంటి 4 పోయినట్టయితే 6, ఇంకో 2తో సంప్రదింపులు చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి కలుపుకున్నట్టయితే ఉంటే ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి బలం దరిదాపుగా 36కు చేరిపోతుంది. 36తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో ఓట్లు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు కనుక ఇక్కడ ఇచ్చినట్టయితే ఇండిపెండెంట్కి మేయర్ పీఠం కనుక ఇచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది అన్నటువంటి వార్తలు బలంగా వినబడతా ఉన్నాయి. ఒకవేళ ఇదే కనుక పరిణామం ఎదురైనట్టయితే ఇక్కడ 2 కవ్వంపల్లి సత్యనారాయణ, ఈయన ఎమ్మెల్యే, మానుకొండరు ఎమ్మెల్యే, ఈయనకు కూడా కరీంనగర్లో ఓటు వేయవచ్చు, ఎక్స్ అఫీషియే ఓటు. ఇక్కడ ఈయన కూడా కవ్వంపల్లికి ఒకటి ఉంది. ఇక ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కరీంనగర్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గంగుల కమలాకర్. సో ఈ 2 కూడా ఉన్నాయి. సో ఈ ఇద్దరు సైతం కూడా వీళ్ళతోటి ఇండిపెండెంట్కి మద్దతు ఇచ్చి అది ఉమ్మడిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం ఇండిపెండెంట్లతో కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు పై ఎత్తులు వేస్తున్నట్టుగా
స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకోసం అని చెప్పేసి మనకు నిన్న బండి సంజయ్ కూడా కీలకమైనటువంటి ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఒకవేళ ఈ మేయర్ పీఠాన్ని పైన ఒకవేళ కనుక కుట్రలు చేసి కుతంత్రాలు చేసినట్టయితుంటే రోడ్ల మీద ఎవరిని కూడా తిరగనివ్వమని చెప్పేసి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిందంటేనే ఏదో కుట్ర నడుస్తూ ఉన్నది. ఏదో రకంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆ పీఠాన్ని బీజేపీ పార్టీకి దక్కొద్దన్నటువంటి ఒక ఆలోచన చేస్తుందన్నటువంటి సమాచారం అందడంతో బండి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఇప్పటికే 7 కార్పొరేషన్లలో 4 కార్పొరేషన్లు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది. ఇక మిగతా ఉన్నటువంటి కేవలం బీజేపీ పార్టీకి 2 చోట్ల అవకాశం ఉన్నది. సో అక్కడ నిజామాబాద్ హ్యాండ్ ఇది కూడా అవకాశం ఆల్రెడీ కొత్తగూడెంలో ఎట్లాగూ ఆడ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ సిపిఐ పార్టీ మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది. అది కూడా వాళ్ళ ఖాతాలకు వెళ్ళిపోయింది. నిజామాబాద్ కూడా ఇక అది తేటతెల్లం అయిపోయింది. అది కూడా కాంగ్రెస్ పార్టీలోకి. ఇక ఉన్నటువంటి కరీంనగర్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నట్టయితే ఉంటే ఇక మొత్తానికి 7 కార్పొరేషన్లకు 7 కార్పొరేషన్లని కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండానే అక్కడ ఎగిరేసింది అని చెప్పేసి చెప్పుకోవడానికి రానున్నటువంటి ఎన్నికల్లో ఇది చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి ఈ యొక్క కరీంనగర్లో ఇండిపెండెంట్కైనా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు సైతం అక్కడ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది కలిసి వచ్చేటువంటి వాళ్ళతోటి మరో పక్కన ఇప్పటికే మరి కరీంనగర్లో ఏ విధంగానైనా కాషాయ జెండా ఎగరవేయాలన్నటువంటి లక్ష్యంతో బీజేపీ పార్టీ గెలిచినటువంటి వాళ్ళతోటి ఆల్రెడీ వాళ్ళు ఇండిపెండెంట్లకు కండవ కప్పినటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి ప్రత్యేకమైనటువంటి శిబిరాలకి తరలించడం జరిగింది. ఆడ క్యాంపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఇప్పటికే మరి ఏ విధంగా క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళతో ఏ విధంగా సంప్రదింపులు చేసేటువంటి అవకాశం ఉంటుంది? నేరుగా వాళ్ళ ఇంటికి బోరిగా రేపు నేరుగా మేయర్ ఎన్నుకునే దగ్గరికే వచ్చి అక్కడికి వచ్చి నేరుగా చేతులు లేబట్టేటువంటి ప్రక్రియ ఉంటుంది. వాళ్ళు బస్సులలో నేరుగా అదే సమయానికి ఇంకొక 5-10 నిమిషాలలో ఇక చేతులు లేపెట్టేటువంటి కార్యక్రమం ఉంటుందనగానే వాళ్ళు ఆ యొక్క ఆ హాల్కి వస్తారు. సో అప్పుడు ఏం జరగబోతుంది, ఏంది, ఎట్లా మాట్లాడుకోగలుగుతారు, ఏముందనేది ఎవరు కూడా చెప్పలేరు. అవసరమైనట్టయితే ఇన్ని రోజులు బీఆర్ఎస్ క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీకైనా సపోర్ట్ చేయొచ్చు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్కైనా సపోర్ట్ చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీలో శిబిరంలో ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి వ్యక్తులు అవసరమైతే బీజేపీ పార్టీ వైపు చేతైనా ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. చివరి క్షణంలో ఏదైనా జరగవచ్చు. కానీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత వెసులుబాటు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం ఏ విధంగానైనా 3 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు కొంత పార్టీ జంపింగ్లు కావచ్చు, పార్టీ మారేటువంటి వ్యక్తులు కావచ్చు, మరికొంతమంది పైసలకు ఆశపడేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇట్లా చాలామంది ఉండేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ వైపు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా కరీంనగర్ కంచుకోటగా బీజేపీ పార్టీ అని చెప్పేసి భావిస్తున్నటువంటి బండికి ఈసారి ఎట్లయినా ఎదురు దెబ్బ కొట్టాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 66లో 30 గెలిచినటువంటి బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పీఠం పైన కూర్చోనియకుండా ఉండాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఒక సంకల్పంతో రేవంత్ రెడ్డి నిన్న ఒక సమీక్ష సమావేశాన్ని సైతం పెట్టడం జరిగింది. దాంట్లో చాలాసేపు ఈ కరీంనగర్ మేయర్ పీఠం పైనే ప్రధానంగా వాళ్ళు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎక్స్ ఆఫీషియో ఓట్లు కూడా ఇప్పుడు కీలకంగా మారబోతూ ఉన్నాయి. సో బండి సంజయ్ యొక్క ఓటు కలుపుకున్నప్పుడు కూడా వాళ్లకు కేవలం 35కు మాత్రమే చేరుకుంటుంది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 36కు ఉంది. కాబట్టి ఇంకా ఒకరు ఎవరు అనేది దానిపైన ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తుంది. అంతేకాకుండా పార్టీలోకి వెళ్ళి వేరే ఇండిపెండెంట్ గెలిచి బీజేపీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ యూటర్న్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటున్నట్టుగా దానిపైన హోప్స్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రి ఎవరైతే పొన్నం ప్రభాకర్ సైతం కూడా బండి సంజయ్ ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఏ విధంగానైనా ఎవరైనా ఏ పార్టీలోకైనా రావచ్చు, ఏ విధంగానైనా కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. కానీ బండి సంజయ్ ఆ విధంగా ఆయనకు కేవలం వచ్చినాయి 66లో 30 మాత్రమే. మరి 30 వచ్చినప్పుడు ఆయన మేయర్ పీఠం నాది అని చెప్పేసి ప్రకటించుకున్నప్పుడు ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేస్తే మా తప్పేంటిది, ఖచ్చితంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడంతో మనకు అర్థమవుతా ఉన్నది. వాళ్ళు వన్ సైడ్గా అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దీనిపైన దృష్టి పెట్టి కొమరయ్య అనేటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ కనబడతా ఉంది. ఇండిపెండెంట్ వ్యక్తులకు కనుక మేయర్ పీఠాన్ని ఇచ్చినట్టయితే మేము కూడా మీతో కలిసి వచ్చేందుకు సిద్ధమంటూ మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 9 మంది గెలిచినటువంటి వాళ్ళు కూడా దాంతోపాటు గంగల కమలాకర్ సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో ఓటు కూడా కలిసి వస్తుంది. మొత్తం 10 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ 10 ఓట్లు మరి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేటువంటి అభ్యర్థికి బీఆర్ఎస్, ఎంఐఎం, మరో ఇతర వ్యక్తులు సైతం ఆయనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి రేపటి వరకు ఏం జరగబోతా ఉంది. బండికి
మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్లయితే బండి ఏమైనా చక్రం తిప్పుతాడా అనేది రేపు మనం ఈ టైం వరకు అర్థమైపోతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.